ఈ చిత్రం మాల్టా తీరంలో ప్రారంభమవుతుంది. అక్కడ ఒక మత్స్యకారుడు బయలుదేరడం మనం చూస్తాము. తన చిన్న పడవలో ప్రయాణించడానికి అతను జాగ్రత్తగా నీటి గుహ గుండా ప్రయాణిస్తాడు. బహిరంగ సముద్రంలో కొంత సమయం ప్రయాణించిన తరువాత సముద్ర వాతావరణం నాటకీయంగా మారుతుంది మరియు దట్టమైన పొగమంచు అక్కడ ఏమీ కనిపించదు. అతని దృష్టిని అస్పష్టం చేస్తుంది. ఆ వ్యక్తి తీరానికి తిరిగి రావాలని నిర్ణయించుకుంటాడు. కాని అప్పుడు అతని పడవను ఏదో ఢీకొట్టి అది తీవ్రంగా వణుకుతుంది. అతను పొరపాట్లు చేస్తాడు మరియు దాదాపు పడిపోతాడు. కాని అతను సమయానికి తనను తాను స్థిరంగా ఉంచుకోగలుగుతాడు. కొన్ని క్షణాల తరువాత మత్స్యకారుడు ఒక పెద్ద తెరచాప పడవ లక్ష్యరహితంగా ప్రవహించడాన్ని చూస్తాడు. అతను దగ్గరకు రాగానే పడవ పేరు ఏయోలస్ అని గమనిస్తాడు. అతను పదే పదే కాల్ చేస్తాడు. పడవలో ఉన్న ఎవరికైనా చెప్పడానికి కాని ఎవరూ అతనికి సమాధానం ఇవ్వరు. ఆసక్తికరంగా మత్స్యకారుడు దర్యాప్తు చేయాలని నిర్ణయించుకుంటాడు మరియు పెద్ద పడవపైకి దూకడానికి ముందు అతను తన చిన్న పడవను కప్పడానికి తాడును ఉపయోగిస్తాడు. అప్పుడు అతను ఏలస్ లోపలికి వెళ్లి అది ఖాళీగా ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు. ఓడలో ఆహారం, నీరు వంటి ప్రాథమిక అవసరాలు ఉంటాయి. మత్స్యకారుడు కూడా ఒక రేడియో మరియు దాని ద్వారా ఎవరినైనా సంప్రదించడానికి ప్రయత్నిస్తాడు. కాని అతనికి మరోసారి ఎటువంటి స్పందన రాదు. కొంతసేపు అన్వేషించిన తరువాత మత్స్యకారుడు బయలుదేరాలని నిర్ణయించుకుని డెక్కు వెళ్తాడు. కాని అతని షాక్ కుంతను దానిని సురక్షితంగా కట్టినప్పటికీ అతని చిన్న పడవ రహస్యంగా అదృశ్యమైంది. తన పడవ కోసం వెతకడానికి పొగమంచు దట్టంగా ఉంటుంది మరియు అతను ఏమీ చూడలేడు. కొంత సమయం తర్వాత పొగమంచు చివరికి తొలగిపోతుంది. కాని అతని ఫిషింగ్ బోట్ ఎక్కడా కనిపించదు. ఆ వ్యక్తి అప్పుడు ఏలస్ ఇంజిన్ను ప్రారంభించడానికి ప్రయత్నిస్తాడు. తద్వారా అతను దానిని తీరం వైపు నడిపించగలడు. దురదృష్టవశాత్తు ఇంజిన్ కూడా పనిచేయడం లేదు. పడవ ఎక్కడికి వెళుతుందో అతనికి తెలియదు. దీని తరువాత మత్స్యకారుడు డెక్ క్రిందికి వెళ్తాడు. అక్కడ అతను బాత్రూం తలుపు అకస్మాత్తుగా మూసివేయడాన్ని గమనిస్తాడు. అయితే అతను దాని గురించి ఆలోచించడు మరియు మళ్లీ తలుపు తెరుస్తాడు. అప్పుడు అతను కనుగొన్న మ్యాప్ ను ఉపయోగిస్తాడు మరియు తన స్థానాన్ని నావిగేట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. దీని తరువాత ఆ వ్యక్తి డెక్ క్రిందికి తిరిగి వచ్చి కొన్ని సాధనాలను పట్టుకుంటాడు. ఇంజిన్ మరమ్మతు కొంత ప్రయత్నం తరువాత అతను చివరికి ఇంజిన్ను సరిచేసి పడవను నడిపిస్తాడు. ఇది ఆ వ్యక్తికి కొంత ఉపశమనం కలిగిస్తుంది మరియు అతను తన అదృష్టాన్ని కలిగి ఉన్నాడని నమ్ముతాడు. అతను రేడియో ద్వారా సహాయం కోరడానికి ప్రయత్నిస్తాడు. కాని ఎటువంటి స్పందన పొందడు. విసుగు చెందిన వ్యక్తి అప్పుడు సముద్రంలో మూత్ర విసర్జన చేయడానికి ప్రయత్నిస్తాడు. కాని తెరచాపలో ఒకటి అతన్ని తాకింది. అదృష్టవశాత్తు అతను సమయానికి రెయిలింగ్ ను పట్టుకుని తిరిగి డెక్ పైకి దూకుతాడు. ఆ వ్యక్తి ఇంకా మూత్ర విసర్జన చేయాల్సిన అవసరం ఉన్నందున అతను బాత్రూంకి వెళ్లి ఉపశమనం పొందడం ప్రారంభిస్తాడు. అప్పుడే బాత్రూం తలుపు తనంతట తానుగా మూసివేయబడి అతన్ని గందరగోళానికి గురిచేస్తుంది. ఇది కేవలం గాలి అని అతను భావిస్తాడు మరియు విస్మరిస్తాడు. కాని అతను మూత్ర విసర్జన చేసిన తర్వాత అతను తనను తాను బయటకు తీయలేడు. ఆ వ్యక్తి తలుపు తెరవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తాడు. కాని అది బయటి నుండి లాక్ చేయబడినట్లు కనిపిస్తుంది. అతను తన జేబులో నుండి ఒక నాణెం తీసుకుని తాళాన్ని తిప్పుతాడు. కాని అది పనిచేయదు. ఆ వ్యక్తి అప్పుడు అద్దం వెనుక డ్రాయర్ను తెరిచి లోపల రక్తపు మరకలను చూసి ఆశ్చర్యపోతాడు. సంబంధం లేకుండా అతను దాని గురించి ఎక్కువగా ఆలోచించడు మరియు బదులుగా ఒక కత్తెరను తీసుకుంటాడు. అతను దానిని ఉపయోగించి తలుపును తెరవడానికి ప్రయత్నిస్తాడు. కాని విఫలమవుతాడు. కొంత సమయం తర్వాత అతను బయట రేడియోలో ఒక వాయిస్ వింటాడు. అది అతనికి సమీపిస్తున్నట్లు తెలియజేస్తుంది. సరుకు రవాణా ఓడ ఢీకొనకుండా ఉండటానికి తన పడవను నడిపించమని అతనికి చెబుతుంది. అప్పుడే అతను ఒక చిన్న కిటికీ నుండి గమనిస్తాడు. ఒక పెద్ద ఓడ దగ్గరవుతున్నట్లు అతను పిచ్చిగా ప్రయత్నిస్తాడు. వారి దృష్టిని ఆకర్షించడానికి తన చేతిని బయటకు పెట్టి తన దుస్తులను విసురుతాడు. కాని ప్రయోజనం లేకపోయింది. తన తలని కిటికీ నుండి బయటకు పెట్టడానికి ప్రయత్నిస్తాడు. కాని అది చాలా చిన్నది మరియు అతను దానికి సరిపోలేడు. కొన్ని క్షణాల తరువాత అతను బాత్రూం కిటికీ నుండి వేలాడుతున్న తాడును గమనించి దానిని నీటిలోకి విసురుతాడు. ఇది చివరికి ప్రొపెల్లర్తో చిక్కుకుపోతుంది. దురదృష్టవశాత్తు తాడు అతని గొంతు చుట్టూ చిక్కుకుని అతని గొంతు నులిమి చంపడం ప్రారంభిస్తుంది. తీవ్రమైన పోరాటం తర్వాత తాడును విప్పుకుంటాడు. కాని అతను బాత్రూం నేలపై అపస్మారక స్థితిలో పడిపోతాడు. కాసేపటి తర్వాత అతను మేల్కొంటాడు మరియు బయట శబ్దం వింటాడు. ఆ వ్యక్తి అది ఒక వ్యక్తి అని భావిస్తాడు.
సహాయం కోసం అడుగుతాడు కానీ ఎవరూ సమాధానం చెప్పరు. అప్పుడు అతను తాడు కత్తిరించబడిందని తెలుసుకుంటాడు మరియు పడవలోకి నీరు రావడం మొదలవుతుంది. కాసేపటికే బాత్రూం నిండడం మొదలవుతుంది. కాని అది మంచినీరు అని తెలుసుకుని అతను ఆశ్చర్యపోతాడు. ఎవరో అతనితో ఆడుకుంటున్నారని ఆ వ్యక్తి అనుమానిస్తాడు. అతనితో అతన్ని విడుదల చేయమని వేడుకుంటాడు. తాను దొంగిలించడానికి ప్రయత్నించలేదని అతను చెబుతాడు. ఏదైనా వెతకడానికి ఇక్కడికి వచ్చానని చెబుతాడు. కాని అతని నిరాశకు ఎవరూ అతనికి ఒకసారి కూడా సమాధానం ఇవ్వరు. అతను నిర్జలీకరణానికి గురైనందున అతను కొంత మంచినీరు త్రాగతాడు. కాని అది కూడా త్వరగా రావడం మానేస్తుంది. సాయంత్రం బాత్రూంలోకి నీరు రావడం మొదలవుతుంది. కాని అతను త్రాగడానికి ప్రయత్నించినప్పుడు అది సముద్రపు నీరు అని అతను గ్రహిస్తాడు. ఇది ఆ వ్యక్తిని భయపెడుతుంది మరియు అతను విసిరేయడానికి ఒక చిన్న కూజాను పట్టుకుంటాడు. నీరును బయటకు వేస్తాడు. పరిస్థితిని మరింత దిగజార్చడానికి తుఫాను అనుకోకుండా తాకింది. దీనివల్ల పడవ వణుకుతుంది. ఆ వ్యక్తి గాయాలను నివారించడానికి ఏదైనా పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. కాని అతను పట్టుకోలేడు. బాత్రూంలో నీటి మట్టం కూడా ప్రతి క్షణం పెరుగుతూనే ఉంది. వేగంగా ప్రతిస్పందిస్తూ ఆ వ్యక్తి కాన్వాస్ను నియంత్రించే తాడును చిన్న మొక్కతో కత్తిరించడానికి ప్రయత్నిస్తాడు. కాని అనుకోకుండా అతని వేలికి గాయమై నొప్పితో కేకలు వేస్తాడు. అయినా అతను వదులుకోడు మరియు చివరికి తాడును కత్తిరించగలడు. ఇప్పుడు దిగువ కాన్వాస్తో తెరచాప పడవ చివరకు కదలడం మానేసి అతనికి కొంత ఉపశమనం కలిగించింది. అప్పుడు ఆయన నిద్రపోయే ముందు మునిగిపోకుండా ఉండటానికి కిటికీని మూసివేస్తారు. మరుసటి రోజు ఉదయం మత్స్యకారుడు మేల్కొన్నప్పుడు అతను నీరు వచ్చిందని అని తెలుసుకుంటాడు. అతని మెడ వరకు పైకి లేచి అతని శరీరం మొత్తం చల్లగా అనిపిస్తుంది. ఇంకేమీ చేయలేని అతను మళ్లీ తలుపు మీద తన్నడం ప్రారంభిస్తాడు. కాని అది కూడా కదల్లేదు. అతను అన్ని ఆశలను కోల్పోతాడు మరియు అతను ఇక్కడే చనిపోతాడని నమ్మడం ప్రారంభిస్తాడు. కాని కొన్ని క్షణాల తరువాత అతను అకస్మాత్తుగా ఒక క్లిక్ చేసే శబ్దం వింటాడు మరియు అతను తలుపు వద్దకు వచ్చినప్పుడు అది తెరిచినట్లు తెలుస్తుంది. ఎవరో ఉద్దేశపూర్వకంగా అతన్ని హింసిస్తున్నారని ఆ వ్యక్తి నమ్మి వారి కోసం చుట్టూ చూస్తాడు. కాని అతను ఎవరినీ చూడడు. ఆ తరువాత అతను డెక్కు వెళ్తాడు. అక్కడ అతనికి అనేక బొగ్గులు కనిపిస్తాయి. లీక్ కారణంగా పడవ ఏ క్షణంలోనైనా మునిగిపోతుంది కాబట్టి అతను ఒక ప్రణాళికతో వస్తాడు. అతను కనుగొన్న విరిగిన తలుపులలో ఒకదానికి తాత్కాలిక పడవను సిద్ధం చేస్తాడు. కాసేపటి తర్వాత ఆ వ్యక్తి కొత్తగా సృష్టించిన ఈ తెప్పను నీటిలో ఉంచి దానిపైకి ఎక్కి అతను కొద్ది దూరం ప్రయాణిస్తాడు మరియు ఏలస్ మునిగిపోయే వరకు వేచి ఉంటాడు. కాని అది జరగదు. కాసేపు ఎదురుచూసిన తరువాత అది మునిగిపోదని అతను గ్రహిస్తాడు. కాబట్టి అతను మళ్లీ తెరచాప పడవలోకి వస్తాడు. తరువాత మత్స్యకారుడు ఓడ యొక్క లీక్ అయ్యే భాగాన్ని మరమ్మతు చేస్తాడు. అతను క్యాబిన్ పారుదల మరియు మరమ్మతు కోసం ఒక సాధారణ నీటి పంపును నిర్మిస్తాడు. అప్పుడు అతను మళ్లీ రేడియోను ఉపయోగిస్తాడు. సహాయం కోరుతూ అనేక సందేశాలను పంపుతాడు. కాని ఎలాంటి స్పందన రావడం లేదు. కొంత సమయం తర్వాత ఆ వ్యక్తి తన మరమ్మతులలో నిమగ్నమై ఉండగా అతను దూరంలో ప్రయాణిస్తున్న ఒక ఓడను గమనిస్తాడు. ఇది అతనికి కొంత ఆశను ఇస్తుంది. అతను వెంటనే తన తాత్కాలిక తెప్పపైకి ఎక్కి ఓడ వైపు ప్రయాణించడం ప్రారంభిస్తాడు. కాని కొన్ని క్షణాల తరువాత అతను వెనక్కి తిరిగేటప్పుడు అతను పూర్తి వేగంతో తన వైపు ఏలస్ పడవ రావడం గమనిస్తాడు. అతను వేగంగా ప్రయాణించడానికి ప్రయత్నిస్తాడు. కాని దాని నుండి తప్పించుకోలేరని తెలుసుకుంటాడు. ఇది అతన్ని లోపలికి దూకేలా చేస్తుంది. నీరు అతని తాత్కాలిక తెప్ప ముక్కలుగా చేస్తుంది. అది ఒక విధమైన వెంటాడే అతీంద్రియ నౌక అని మత్స్యకారుడు గ్రహిస్తాడు. అతను మళ్లీ పడవలోకి వెళ్లడం కంటే నీటిలో లక్ష్యం లేకుండా తేలుతూ ఉండాలని నిర్ణయించుకుంటాడు. ఆ దృశ్యం అప్పుడు రాత్రికి తగ్గుతుంది మరియు ఆ వ్యక్తి ఇంకా నీటిలో తేలుతున్నట్లు మనం చూస్తాము. కొన్ని క్షణాల తరువాత అతను ఏదో చూసి దిగ్భ్రాంతికి గురవుతాడు మరియు భయపడతాడు. కొన్ని డాల్ఫిన్లు కూడా కనిపిస్తాయి మరియు అతని చుట్టూ సరదాగా దూకడం ప్రారంభిస్తాయి. అతనికి ఆనందం యొక్క ఒక చిన్న క్షణం ఇవ్వడం అయితే అప్పుడే ఏలస్ తిరిగి కనిపిస్తుంది. డాల్ఫిన్లను దిగ్భ్రాంతికి గురిచేసి వాటిని చెదరగొడుతుంది. ఇది అతన్ని నిరాశపరుస్తుంది. అతను డాల్ఫిన్లను విడిచిపెట్టవద్దని గట్టిగా అరుస్తాడు. అప్పుడు అతను చాలా చల్లగా అనిపించడం ప్రారంభిస్తాడు. కాబట్టి వేరే మార్గం లేకుండా అతను తిరిగి భయంకరమైన పడవపైకి ఎక్కుతాడు. ఆ తరువాత అతను మంచం వైపు వెళ్తాడు. ఒక మెత్తతో తనను తాను కప్పి నిద్రపోతాడు. మరుసటి రోజు ఉదయం మత్స్యకారుడు మేల్కొన్నప్పుడు అతను చాలా బలహీనంగా మరియు శక్తిని కోల్పోయినట్లు భావిస్తాడు. బయట చూసి పడవ వేగంగా కదులుతున్నట్లు గమనిస్తాడు. అతను బయటికి వెళ్లడానికి ప్రయత్నించినప్పుడు
డెక్కు ప్రధాన తలుపు లాక్ చేయబడిందని అతను తెలుసుకుంటాడు. కొన్ని క్షణాల తరువాత ఆ వ్యక్తి ఒక వింత శబ్దం వింటాడు. బాత్రూం నుండి వచ్చే శబ్దం మరియు దర్యాప్తు చేయాలని నిర్ణయించుకుంటాడు. అక్కడ అతను ఒక చిన్న పొదను కనుగొంటాడు. అతను ఇంతకు ముందు గమనించని మూలలో ఆ వ్యక్తి దానిని తెరిచి అది దారి ఇస్తుందని అనుకుంటాడు. అయితే అతను అక్కడికి ప్రవేశించిన వెంటనే చిన్న తలుపు మూసుకుంటుంది. మరోసారి అతను దూరం నుండి అడుగుజాడలను కూడా వింటాడు. ఇది అతన్ని మరింత భయపెడుతుంది. ఆ వ్యక్తి తన పైన ఉన్న కిటికీని తెరవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తాడు, కానీ అతను విఫలమయ్యాడు. ఇంతలో పడవ ఒక చిన్న సముద్ర తీర పట్టణానికి చేరుకుంటుంది. ఇది అతనికి తప్పించుకోవడానికి చివరి అవకాశం కావచ్చు. అడుగుజాడలను వినడానికి అతను పడవను ఆపమని కనిపించని వ్యక్తిని వేడుకుంటాడు. అతను కన్నీళ్లతో కన్నీళ్లు పెట్టుకుంటాడు. అతను ఇకపై భరించలేడని వెంటనే మత్స్యకారుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం ప్రారంభిస్తాడు. అటువంటి ఇరుకైన ప్రదేశంలో ఆక్సిజన్ లేకపోవడం వల్ల అతను స్పృహ కోల్పోతున్నప్పుడు హార్ట్స్ తలుపు స్వయంచాలకంగా తెరుచుకుంటుంది. ఆ వ్యక్తి ఇది మరొక ఉపాయం అని భావిస్తాడు. కాబట్టి అతను జాగ్రత్తగా డెక్ వరకు వెళ్తాడు. అతను పడవ ఇప్పుడు సమీపంలో డాక్ చేయబడిందని తెలుసుకుంటాడు. అప్పుడు అతను సమయం వృధా చేయకుండా ఓడ నుండి దూకి చివరకు ఊపిరి పీల్చుకుంటాడు. దీని తరువాత మత్స్యకారుడు ఎవరూ కనిపించని ఒక వింత పట్టణంలో తనను తాను చూసుకుంటాడు. సమీపంలోని ఒక ఇనుప కర్ర తీసుకుని తనకు ఇలా చేసిన నేరస్తుడి కోసం వెతకడం ప్రారంభిస్తాడు. అయితే కేవలం అతను చూసే వస్తువులు వదిలివేయబడినవి మరియు శిథిలమవుతున్న భవనాలు, మానవ కార్యకలాపాల సంకేతాలు లేవు. అక్కడే కొన్ని నౌకలు ఇప్పటికీ నౌకాశ్రయంలో నిలబడి కనిపిస్తాయి. కొద్దిసేపటి తరువాత అతను దూరంలో శబ్దాలు వింటాడు మరియు అయోలస్ బయలుదేరడానికి సిద్ధమవుతున్నట్లు గమనిస్తాడు. అతను దాని వైపు నడవడం ప్రారంభిస్తాడు. ఇది ఎక్కడికి వెళుతుందో చూడాలని ఆశిస్తాడు. కానీ పడవ సన్నని గాలిలో అదృశ్యమై అతన్ని ఆశ్చర్యపరుస్తుంది. చివరి సన్నివేశంలో ఆ వ్యక్తి తన గురించి గందరగోళంగా మరియు అనిశ్చితంగా, లక్ష్యం లేకుండా ద్వీపం చుట్టూ తిరుగుతూ ఉంటాడు. కొంత సమయం తరువాత అతను వివరించలేని విధంగా ద్వీపానికి అవతలి వైపుకు చేరుకుంటాడు. సినిమా ప్రారంభంలో ఆయన వదిలిపెట్టిన ప్రదేశం అదే. అతను తన చిన్న తెరచాప పడవను చూసి ఆశ్చర్యపోతాడు. కొన్ని రోజుల క్రితం రహస్యంగా అదృశ్యమైన వ్యక్తి కెమెరా బయటకు రాగానే సమీపంలో చాలా మంది వ్యక్తులను చూస్తాము. అసాధారణంగా ఏమీ జరగలేదు అనే విధంగా వారి సెలవులను ఆస్వాదిస్తున్నారు. ఆ తర్వాత ఒక షాట్తో సినిమా ముగుస్తుంది. నీటి గుహలో ఒక చిన్న ద్వారం దాటి విస్తారమైన సముద్రంలోకి వెళుతుంది. దూరంలో వింతైన తెరచాప పడవను మనం చివరిసారిగా చూస్తాము. దాని తదుపరి బాధితుడి కోసం వేటలో ఉన్నట్లు అనిపిస్తుంది.